మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన మరొక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అందరం ఈ కథ విని ఈ కథలో ఉండే నీతిని గ్రహించి ఈ కథ మనకేమి చెప్తోందో దాన్ని మనం పాటించి మన యొక్క ఆశయాలను నెరవేర్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రియాలను ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఇంద్రియాలు కంట్రోల్ తప్పితే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. మనం సాధారణంగా మనసు బలమైనది అని అనుకుంటూ ఉంటాము. మనసే కాదు, ఇంద్రియములు కూడా చాలా బలమైనవి. అవి మనసును కూడా క్షోభింపజేసి తమ వైపు బలవంతంగా లాక్కుంటాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ఇంద్రియములు నిరంతరము ప్రాపంచిక విషయముల మీద, విషయ వాంఛల మీదకు పరిగెడుతూ మనసును కవంతో మజ్జిగ చిలికినట్టు చిలుకుతూ ఉంటాయి, క్షోభను కలగజేస్తూ ఉంటాయి. దీనికి గొప్ప పేద, చదువురాని వాడు, విద్వాంసుడు అనే తేడా లేదు. అంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఈ ఇంద్రియముల ప్రభావం నుండి తప్పించుకోలేరు అని. ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి. ఉదాహరణకు ఒక చక్కని కథ ఇక్కడ విందాం. పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు. దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. సౌభరి సంహిత అనే గ్రంథం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగిపోయి నీటి లోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను 2 చేపల సంయోగం చూశాడు. ఆ దృశ్యం అతని మనో ఇంద్రియములను చెలింపజేసింది. మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్ళుబికింది. తన ఆధ్యాత్మిక సాధనని పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటి నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అయోధ్యకు రాజు మంధాత. అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి 50 మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ 50 యువరాణులలో ఒకరిని పాణిగ్రహానికి అడిగాడు. మంధాత మహారాజు ఆ ముని స్వస్థ చిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు. ఈ వృద్ధుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడే అని. ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు. కాబట్టి ఆయన కోరికని నిరాకరిస్తే ముని తనను శపించవచ్చు. కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది. ఎటూ తోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు. ఓ పుణ్యపురుష, మీరు అడిగిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను. వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది అని. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు అని. కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చు అని రాజుగారి ఉద్దేశం. అర్థం చేసుకున్న సౌభరి తాను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగశక్తిని ఉపయోగించుకుని అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళి కనబడినప్పుడు ఆ 50 మంది రాకుమార్తెలు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుడై ఉన్న ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పుడు 50 మంది తోబుట్టువులు ఒకే భర్తని పంచుకోవడం చేత తమలో తాము తగవు పడతారేమో అని ఆ రాజు చింతించాడు. రాజుగారి అనుమానాన్ని గమనించిన సౌభరి మరల తన యోగశక్తిని ఉపయోగించి రాజు భయాన్ని తొలగిస్తూ అతను 50 రూపాయలు స్వీకరించాడు.
తన పత్నుల కోసం 50 భవనాలు సృష్టించి వారందరితో వేరువేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయినవి. సౌభరికి ప్రతి భార్యతో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి ఇంకా మళ్ళీ సంతానం కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణాలలో చెప్పబడింది. ఒకరోజు సౌభరి తన అసలు స్పృహలోకి వచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు. ఓ మానవులారా, మీలో ఎవరైతే భౌతిక విషయముల ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళారా, జాగ్రత్తగా నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడెక్కడ ఉన్నాను. నేను 50 శరీరాలు సృష్టించుకున్నాను మరియు 50 స్త్రీలతో 1000 సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా నా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు. సరికదా, ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకుని మీరు నా దిశలో వెళ్ళవద్దు, హెచ్చరిస్తున్నాను అన్నాడు. అందుకే ఇంద్రియములు అంత బలవత్తరమైనవి. ఇంద్రియ నిగ్రహం మనం అనుకున్నంత సులభమేమీ కాదు. ఇది చాలా కష్టం అని భగవంతుడే చెబుతున్నాడు. భగవంతుడే సులభం కాదు అని అన్నాడు కదా, దాని గురించి దేనికి కష్టపడాలి అని అనుకోకూడదు. నిరంతరం ఇంద్రియములను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే నిరుత్సాహం పడకుండా మరల ప్రయత్నించాలి, అంతేగాని కుంగిపోకూడదు. ఇంద్రియములు కవ్వం లాంటివి. ఇవి మనసును చిలుకుతాయి, వాటిని సహించగలగాలి. ఇవి బుద్ధిమంతుల మనసులను కూడా వికలం చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటి జోలికి పోకూడదు. ఏ క్షణమైనా అవి మనలను ముంచుతాయి. విశ్వామిత్రుడు ఎంతటి తపస్వి, జ్ఞాని అయిన మేనకను చూడగానే అతని కాళ్ళు ఆమె వెంట వెళ్ళాయి. కానీ ఆయన తన ఈ ప్రయత్నం విరమించి చివరకు బ్రహ్మర్షి అనిపించుకున్నాడు, వేదకర్త అయ్యాడు. ఇంకో ఉదాహరణ సీత గురించి. సీత కూడా బంగారు జింకను చూచింది, ఆశపడింది, ఎన్నో కష్టాల పాలైంది. బంగారు లేడిని కళ్ళతో చూచి చిన్న కోరిక మనసులో మెదిలిన కారణంగా దాదాపు 1 సంవత్సరం అవస్థపడింది. కాబట్టి ఎంతో గొప్ప వాళ్ళను కూడా ఈ ఇంద్రియములు బుట్టలో పడేస్తాయి. వాటిని ఓ అదుపులో పెట్టాలి. ఇది సాధకుడికి ఒక సూచన. నిజమేనండి, మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు. మన మనస్సు మన మాట విందు. మనసు చాలా చపల చిత్తమైంది అని అంటుంటారు కదా. కాబట్టి ఇందులో చెప్పిన విషయాల్ని గ్రహించి ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్ళాలి అంటే మనలో ఉండే ఈ ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళితే కానీ అది సాధ్యం కాదు అనే విషయాన్ని ఈ కథలో చాలా అద్భుతంగా చెప్పిన మన రచయిత శ్రీ యలవత్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అలాగే ప్రతి ఎపిసోడ్ని మొదటి నుండి చివరి వరకు విని అటు రచయితను ఇటు మోహనవాణిని మీరు ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ వీరు రచించిన మరొక అద్భుతమైన రచనతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.